ఏది ఇంపార్టెంట్ ఆ షాట్, ఆ ఎలిమెంట్ అక్కడికి వస్తుందో లేదు. జస్ట్ లైక్ దట్ కెమెరా పెట్టి ఓకే మీరు అందరూ చేయండి కాదు. ఎవ్రీ యాంగిల్కి ఒక పర్పస్ ఉంటుంది. ఒక సో కెమెరా పొజిషన్ ఎప్పుడైతే మా వాళ్ళందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ కెమెరా, నువ్వు పట్టుకున్నది కెమెరా కాదు, ఇట్స్ క్లోజ్ ఆఫ్ పీపుల్స్ విజన్. వాళ్ళ ఐని నువ్వు పట్టుకుంటున్నావు, వాళ్ళ ఫేస్ని పట్టుకుంటున్నావు, ఇటు తిప్పితే ఇది ఉంటుంది, ఇటు తిప్పితే ఇది ఉంటుంది. దాన్ని ఎలా చెయ్యాలి, వేర్ ఐ కెన్ కీప్ దెమ్. నేల మీద కూర్చోబెట్టి చూపిస్తానా, ఆకాశంలో నుంచోబెట్టి చూపిస్తానా? కష్టపడి దొంగ సారా కాసి పోలీసులకు దొరకకుండా, జనానికి తెలియకుండా, సారా ఒలిగిపోకుండా జాగ్రత్తగా సైకిల్ దొక్కి వ్యాపారం చేసి 4 డబ్బులు సంపాదించి అందులో కాస్త డబ్బు కాలు దొక్కి నిద్ర చెడగొట్టింది చాలక நீ வந்து காலை மிதிப்ப அவன் வந்து சாரி, நீ காலை மிதிச்சா கூட பரவாயில்ல, கட்ட விரல மிச்சிருக்க, சொல்லு சொல்லு சாரி சொல்லு. సారీ చెప్పకుండా వెళ్ళిపోతావా? అన్యాయరా. சொல்லுமா 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 சாரி மட்டும் சொல்லிட்டு போயிடுமாமா. देती है तो कहती है अरे दैया सारी भैया, चल तुम भी कह दियो, चलो कह दियो। ए, जानते नहीं हमने कहा हम कौन है? अरे काले कहा सारी, फिर उसके बाद तुम्हारे साथ जान पहचान बढ़ाएंगे ना, देखेंगे तुहार घर में बारात बेचने का है कि नहीं है। தெரியாதுங்க, முதல்ல நீங்க சாரி கேளுங்க, அதுக்கு அப்பால உங்க குலங்கோத்தரலாம் நாங்க கேட்டுக்கிறோம். నరసింహన్న పేరు ఎప్పుడైనా విన్నావా? ఆడేవాడు எவன்டா அவன்? அவன் வந்து சாரி கேப்பானா? வெள்ளந்திங்கிறது ஒருத்தன், வெல் சூப்பர் ஒருத்தனா? नरसिम्हा का नाम तो अरे कौन साला नरसिम्हा? అదొక హై పొటెన్షియల్ యాక్షన్ డ్రామా. దానికి డైరెక్టర్ కృష్ణవంశీ. ఆ మొత్తం సినిమాని మెటఫరికల్ గా రిప్రజెంట్ చేస్తూ రైఫల్ గన్ కొన్న బ్యారెల్ కొన మీద తెల్లటి పౌరం వాలుతూ ఉంటుంది. కృష్ణవంశీ మంచి ఫామ్ లో ఉన్న టైం అది. ఆయన తీసిన సినిమా విడుదలైంది. అందులో ఒక స్టార్ హీరో నటించిన విషయాన్ని రహస్యంగా ఉంచారు మేకర్స్. ఫస్ట్ రోజు థియేటర్ లో ప్రేక్షకుడికి సడన్ సర్ప్రైజ్. ఆ హీరో ఫ్యాన్స్ కి అయితే పండగే. ఫలానా హీరో సినిమాలో ఉన్నాడని చెప్పకుండా రహస్యంగా ఉంచి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసే ఇలాంటి ప్రమోషన్ ని అంతకు ముందు ఆ తర్వాత కూడా ఏ సినిమాకి ఎవ్వరూ చేయలేదు. ప్రమోషన్ కూడా కాదు, అది సినిమాలో భాగం, సన్నివేశాల్లో భాగం, కథలో భాగం. అందుకే ఒక సూపర్ స్టార్ పట్టంలాగా క్రియేటివ్ డైరెక్టర్ అనే ప్రీఫిక్స్ ని దర్శకుడు కృష్ణవంశీకి ప్రత్యేకమైన బిరుదుగా పట్టం కట్టారు తెలుగు ప్రేక్షకులు. ఆ సినిమాయే అంతఃపురం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైరెక్టర్స్ చైర్. ఆ క్యారెక్టర్ జగపతి బాబు చేసిన సారాయి వీర్రాజు పాత్ర. కష్టపడి దొంగ సారా కాసి పోలీసులకు దొరకకుండా, జనానికి తెలియకుండా, సారా ఒలిగిపోకుండా. సినిమాలో స్మగ్లర్ క్యారెక్టర్ అంటే ఇప్పటికీ చాలా మంది మూవీ లవర్స్ కి ఇమ్మీడియట్ గా గుర్తొచ్చేది అంతఃపురంలో జగపతి బాబు పాత్రే. అంత ఇంపాక్ట్ ఉంటుంది ఆ పాత్రలో. అంతఃపురంలో కీలకమైన టైంలో వచ్చే ఆ పాత్ర పేరు సారాయి వీర్రాజు. కానీ ఆ పేరు సినిమాలో ఎక్కడ వినబడదు. ఒకే ఒకసారి స్టేషన్ లో పోలీస్ ఇన్స్పెక్టర్ చిన్న పిలుస్తాడు అంతే. అది కూడా ప్రేక్షకులు ఎవరో పెద్దగా గుర్తించరు. డివిడీలో ఆ సీన్ కట్ అయిపోయింది, టీవీలో చూసినట్టు గుర్తు. వాటి పేరు జగపతి బాబు పేరు ఇదే. దుబాయ్ వెళ్ళడానికి రెడీ అయ్యి ఒక సారా అమ్ముకునే వాడి క్యారెక్టర్. పోలీస్ స్టేషన్ కి వచ్చిన హీరోకి స్టీ ఇవ్వడం నేర్చుకుంటా. ఖచ్చితంగా చెప్పగలను, సగానికి పైగా సినిమా అయ్యే వరకు ఆ క్యారెక్టర్ కనబడదు. అంటే కృష్ణవంశీ కథలోని ఎమోషన్ ని ఎంత రైస్ చేసి హీరో లాంటి పాత్రని చివరికి దింపాడో అర్థం చేసుకోవచ్చు. స్ట్రగ్లింగ్ స్టేజ్ లో ఉన్న సౌందర్య పాత్రకి తోడుగా కంచు కోట్ల నిలబడే పాత్ర జగపతి బాబుది. కానీ అంతకంటే ముందు జగపతి బాబు పాత్రకి ఒకటే లక్ష్యం, ఎక్కువ డబ్బులు సంపాదించాలి అంతే. అందుకు దుబాయ్ కరెక్ట్ అనుకుంటాడు. దుబాయ్ వెళ్లి 4 రాళ్లు సంపాదిద్దామని లక్ష్యం పెట్టుకున్న ఒక దొంగ వ్యాపారి అతను స్మగ్లింగ్ ని మార్గంగా ఎంచుకుంటాడు. నాటుసారా కాచి అక్రమంగా తరలిస్తూ ఉంటాడు. ఒక రకమైన హ్యూమర్ సెన్స్ తో మాట్లాడతాడు. గొడవలు జరుగుతుంటే ఈల వేస్తూ చుట్టలాగుతూ చోద్యం చూస్తాడు తప్ప ఇంకొకరు వ్యవహారంలో తల అయితే దొరచడు. కానీ తేడాలు వస్తే దిగి చెలరేగిపోయే రకం. ప్రకాష్ రాజ్ సౌందర్యాన్ని జుట్టు పట్టుకుని కొడుతూ ఉంటాడు ఇసుకలో వేసి. జగపతి బాబు ముసలాయిన దగ్గరికి వచ్చి చుట్ట లాక్కుని తన చుట్ట వెలిగించుకుని దాన్ని పక్కన పడేసి వెళ్ళిపోతాడు.
స్మగ్లర్ క్యారెక్టర్ ఈ సినిమాకి టాప్ గేర్లా పనిచేస్తుంది. మిగతా మాస్ హీరోలందరూ కూడా అసూయ పడేలా ఉంటుంది. సౌందర్యాన్ని సేవ్ చేసేటప్పుడు జగపతి బాబుకు పడిన ఎలివేషన్ చూసి ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని ఎంతో మంది స్టార్ హీరోలు ఆశపడ్డారు. ఇప్పటికీ కృష్ణవంశీతో ఏ స్టార్ హీరో అయినా సరే సినిమా చేసే అవకాశం వచ్చినప్పుడు అంతఃపురంలో జగపతి బాబు లాంటి పాత్ర ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి చొరవ తీసుకుని మరి అలాంటి క్యారెక్టర్ని ఇవ్వమని అడుగుతుంటారు. అంతఃపురం హిందీ రీమేక్ చేసేటప్పుడు జగపతి బాబు నటన చూసి షారుఖ్ ఖాన్ అసూయ పడ్డాడంటే ఈ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. Compliment I got was whether you can put it or not. Antapuram Shahrukh Khan ఇచ్చిన కాంప్లిమెంట్ 10-15 టేకులు అయిన తర్వాత ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ వాట్ దట్ బాస్టర్డ్ డిడ్. అది దట్ ఈస్ అ కాంప్లిమెంట్. సో అంతఃపురంలో జగపతి బాబు క్యారెక్టర్ అనాలిసిస్ని పాయింట్ వైజ్గా చూసుకుంటే వెళ్దాం. ఫస్ట్ పాయింట్, ఊళ్ళో గొడవ అవుతూ ఉంటుంది. ఫ్యాక్షనిస్టులు కత్తులతో తుపాకులతో పోలీస్ స్టేషన్లో చొరబడి ఇన్స్పెక్టర్ని కానిస్టేబుల్ని ఖాకీ చొక్కాతో అక్కడే ఉన్న ప్రతి పోలీస్ని కూడా సెల్లోకి తోసేసి తాళాలేసేసి ఇంతకు ముందు అక్కడే చంటిపేటని ఎత్తుకుని కంప్లైంట్ ఇస్తున్న ఒక ఆడదాన్ని లాక్కుపోతారు. స్టేషన్ వాకిట్లోనే ఆమెతో మెయిన్ ఫ్యాక్షనిస్ట్ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేస్తాడు. ఏదో మగాడితో మగాడు ఫైట్ చేసిన లెవెల్లో చేస్తాడు వాడు. ఈ లెవెల్కి ఫైట్ సీన్ ఎందుకుందంటే సినిమాలో హీరో సౌందర్య కాబట్టి. ఆమెని ఆ ఫ్యాక్షనిస్ట్ పిడిగుద్దులు గుద్దుతూ కింద పడేసి కొడుతూ ఉంటాడు. ఆమె బిడ్డను విసిరేగానే ఆమె పుల్లా మారి ఆ ఫ్యాక్షనిస్ట్ని మెడకాయ తిప్పేసి ఒంగోబెట్టి మరీ చితకబోతుంది. చుట్టూ జనాలు. ఆ జనాల గుంపులో ఉంటాడు హీరో లాంటి సారాయి వీర్రాజు. అసలు వాడు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. చోద్యం చూస్తూ చుట్ట అంటించుకుని వెళ్ళిపోతాడు తప్ప ఆడదాన్ని కొడుతున్నారని అసలు రియాక్ట్ కూడా అవడు. కట్. పాయింట్ నెంబర్ 2, ఫ్యాక్షనిస్టుల మధ్యలోంచి తన బిడ్డను తీసుకుని రాత్రి తప్పించుకుంటుంది హీరోయిన్. ఊరంతా రౌడీలు ఆమె కోసం వెతుకుతూ ఉంటారు. చాలా దూరం పరిగెత్తి అలిసిపోయాక చీకటి పడుతుంది. ఇంతలో ఒక సత్రం దగ్గర లారీ ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఆమెని రౌడీలు చూసేస్తారు. తన బిడ్డను లాక్కోవడానికి ఎగబడతారు. అక్కడే సత్రంలో నిద్రపోతున్న జనాల కాళ్ళు తొక్కుకుంటూ పరిగెడతారు రౌడీలు. ఆ సత్రంలో సారాయి వీర్రాజు క్యారెక్టర్ నిద్రపోతూ ఉంటాడు. ఆ గొడవ మధ్యలో కలగ చేసుకోవడంతో హీరోకి ఎలివేషన్ పడుతుంది. హీరో ఎలివేషన్ తనకేం సంబంధం లేదని కాలు తొక్కి నిద్ర చెడగొట్టినందుకు సారీ చెప్పమని బెదిరిస్తుంది సారాయి వీర్రాజు పాత్ర. వాళ్ళు ఎదురు తిరిగితే టఫ్ ఫైట్ ఒకటి చేసి ఒక్కొక్కడిని ఎముకలు ఏరేస్తాడు. అక్కడి నుంచి హీరోయిన్కి ఆమె బిడ్డకి తోడుగా కత్తికి తన కండని అడ్డుపెట్టి కాపాడతాడు. వీర్రాజుకి డబ్బన్నా చుట్టలన్నా ఎంతో ఇష్టం. చివరికి ప్రాణాన్ని వదిలేటప్పుడు కూడా అవే అతనికి తోడుగా ఉంటాయి. వెనక నుంచి ఫ్యాక్షనిస్ట్ బుల్లెట్తో గాలిస్తే అది గ్రీజ్ అండి, రక్తం కాదని చెప్పి అబద్ధం ఆడతాడు. నెప్పిని ఓర్చుకోవడానికి సిగరెట్ వెలిగించి దమ్ములాగి శాత్ తీరే నాటు మనిషి సారాయి వీర్రాజు. కత్తివేటికి నెత్తురు కారుతున్నా సరే శత్రు ఎముకలు విరగొట్టందని నిద్రపోడు. అలా హీరోయిన్ని జాగ్రత్తగా రైలెక్కించి రౌడీ మొక్కతో పోరాడి గుంపుని చెదరగొడతాడు. అప్పటికే ఎన్నో కత్తివేట్లకి రక్తం కారుతున్నా తట్టుకున్న వీర్రాజు నీరసంగా రొప్పుతూ రైలు పట్టాల దగ్గర సిమెంట్ స్తంభానికి జారబడి కాపాడమని అడగడంలో కూడా తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని వదలడు. ఎవడైనా ధర్మాత్ముడు ఉంటే హాస్పిటల్ కి తీసుకెళ్ళండ్రే అంటూ షర్ట్ చేతి మడతలో విరిగిపోయిన సిగరెట్ ని తీసి వెలిగించి పొగలాగుతూ రిలాక్స్ అవుతాడు. అంతలో తన దగ్గర $1 నోట్లు ఉన్నాయని చెప్పి గుర్తొచ్చి డబ్బు కట్టని జేబులోంచి తీసి చూస్తూ నవ్వుతూ ప్రాణాలు వదిలేస్తాడు. ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి ఎలాంటి స్టార్ హీరోకైనా గట్స్ ఉండాలి. ఎందుకంటే సినిమాలో ఆ పాత్ర బ్రతకదు. తన పాత్ర చచ్చిపోతే ఫ్యాన్స్ ఒప్పుకోరంటూ పిచ్చి కండిషన్లు పెడతారు చాలా మంది హీరోలు. కానీ కృష్ణవంశీ చెప్పే ఆన్సర్ ఒకటే, హెల్ విత్ యువర్ ఫ్యాన్స్, చేస్తే చేయలేకపోతే మానే అంటాడు తప్ప హీరో చెప్పినట్లు విని కథ మార్చడు. అసలు కాంప్రమైజ్ అవడు. అసలు అంతఃపురం ఒరిజినల్ కథ అయిన నాట్ వితౌట్ మై డాటర్ నవల్లో లేని జగపతి బాబు క్యారెక్టర్ని కృష్ణవంశీ ఎలా సృష్టించాడనేది ఎప్పటికీ పెద్ద బేతాళ ప్రశ్నే. అంతఃపురం సినిమాలో జగపతి బాబు ఉన్నాడని నాకు తెలియదు. అంత ప్రత్యేకంగా అనుకుని చేసింది కాదు. తెలుసా సార్ మీకు?
థియేటర్లో జగపతి బాబు గారు ఉన్నారు, నాకు కూడా తెలియదు అని చాలా మంది చెప్పారు. అరే అది చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్, స్టార్ హీరో ఉన్నాడని చెప్పకుండా ఒక మంచి డ్రామా తీసి సడన్ గా మధ్యలో స్టార్ హీరో ఎంటర్ అవగానే సినిమా హిట్ కి దోహదం పడుతుంది. ఈ టెక్నిక్ మళ్ళీ ఎవరు వాడలేదు సార్ ఇండస్ట్రీలో, అది మీరే వాడలేదని మీరు చెప్తున్నారు. నేను చేసేటప్పుడు దానికి అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత పబ్లిసిటీ లేదు. సినిమా రిలీజ్ ముందు ఒక 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళం, జర్నలిస్టులు రాసేవారు, అంత ప్రింటే ఉండేది కాబట్టి టెక్నిక్ అని వాడలేదు. నేను ఆ సినిమాకి అవసరమైంది, ఏ సినిమాకి ఆ సినిమా ఒక సర్టన్ రిక్వైర్మెంట్ ఉంటుంది, స్క్రీన్ ప్లే రిక్వైర్మెంట్. ఎలాంటి యాక్టర్స్ ఉండాలి, ఎలాంటి గెటప్లు ఉండాలి, ఎలాంటి లొకేషన్స్ ఉండాలి, కంపోజిషన్స్, కట్టింగ్స్, ప్రొడక్షన్ ఎలిమెంట్స్. ఆ తర్వాత చేయాలనిపించలేదా సార్? అంటే సడన్ నేను అలా ఫాలో అవరా? చెప్పిన కదా ఫాలో ఉన్నాయి, చాలా ఫ్రీ ఫ్లోయింగ్గా ఈ కథ ఒక కథ అనుకుంటున్నా, ఆ కథకి ఈ కథ ఎలా చెప్పాలి అనే తప్ప. ఒక యథార్థ సంఘటన అంతఃపురంగా మారిన వేళ అది 1997 సంవత్సరం. సింధూరం సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో కృష్ణవంశీ అండ్ టీం ఊరట చెందుతున్న సమయంలో దర్శకుడు వైవిఎస్ చౌదరి వచ్చాడు. చౌదరి గారు కృష్ణవంశీకి క్లోజ్ ఫ్రెండ్ అవడం వల్ల వస్తూనే తను కూడా ఒక డివిడీని తీసుకుని వచ్చారు. ఇది ఒక ఇంగ్లీష్ కమ్ పెర్షియన్ టెలిఫిలిం. దాన్ని కృష్ణవంశీకి ఇచ్చి ఒకసారి చూడమని చెప్పాడు. ఇది నిజంగానే జరిగిన సంఘటన ద్వారా తీసిన ఒక టెలిఫిలిం. డాక్టర్ బెట్టి అనే ఒక అమెరికన్ క్రిస్టియన్ అయిన ఒక అమ్మాయి డాక్టర్ మహమ్మద్ అనే ఒక ఇరానియన్ ని పెళ్లి చేసుకుని బెట్టి మహమ్మద్ గా మారిపోతుంది. కానీ ఆ కపుల్ యుఎస్ లోనే స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటారు. అక్కడ అమెరికన్లు వేరే దేశస్తుల మీద చూపించే రేసిజం సమస్య వల్ల వారం రోజుల పాటు ఇరాన్, ఇరాక్లలో తమ సొంతూరు వెళ్ళొద్దామని, సమస్య చల్లబడగానే తిరిగి యుఎస్ వద్దామని వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి పసిపిల్లైన తమ కూతుర్ని తీసుకుని బయలుదేరతారు. అక్కడ ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి ఆ అమెరికన్ లేడీకి అలవాట్లేని ముస్లిం ఆచారాలు, లేనిపోని నిబంధనలు మొదలవుతాయి. ఆమెకి ఆమె కూతురికి కలిపి బలవంతంగా బుర్ఖాలు తొడుగుతారు ముస్లింలు. అత్తారింట్లో పెద్ద జాయింట్ ఫ్యామిలీ, వాళ్ళు భరించలేని సాంప్రదాయాలు, సాయించని వంటకాళ్ళు, రోజుల తరబడి స్నానాలు చేయకపోవడాలు, చెమట వాసన్ని దాచేసి అత్తర్లు అన్నీ కూడా ఆ అమ్మాయికి నరక ప్రాయంగా తోచేవి. సరే, ఉన్న తక్కువ రోజులు అత్తింటి బాధలు భరిద్దామని ఆమె అన్నిటినీ తట్టుకుంటూ వచ్చింది. ఈ గ్యాప్ లోనే ఆమె హస్బెండ్ మనసు మారిపోతుంది. ఇది కదా నా మట్టి, ఇది కదా నా రాజ్యం, ఇది కదా నా ఊరు, నేనెందుకు మళ్ళీ అమెరికా వెళ్లి అవమానాలు తట్టుకుంటూ సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా బతకాలి, అందుకనే ఇరాన్ లోనే పెర్మనెంట్ గా ఉండిపోదామని తనకు తానే నిర్ణయం తీసుకుంటాడు. కానీ మిసెస్ బెట్టి అహ్మద్ అందుకు ఒప్పుకోదు. ఈ వేడి వాతావరణంలో నేను ఉండనని ఖరాఖండిగా చెప్పేస్తుంది. దాంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలవుతుంది. దాంతో భర్త, సరే అయితే నువ్వు అమెరికా వెళ్ళిపో, నా కూతురు మాత్రం నా ఇస్లాం మత పద్ధతిలోనే ఇక్కడే పెరుగుతుందని కండిషన్ పెడతాడు. సరిగ్గా అప్పుడే ఆమె ఒకే ఒక్క మాట అంటుంది, నాట్ వితౌట్ మై డాటర్ అని. తెర మీద టైటిల్ పడుతుంది. We're not going back, we're staying here. I want us to live in Iran. There's an American. I know it's the right decision if you just give it a chance. No, I won't stay here. You can't. Now you listen to me. You're in my country now. You're my wife. You do as I say, you understand me? If you marry a How old is she now? 11. And how old was she when this whole ordeal happened? When we went to Iran, she was 4 years old and she was 6 when we came back. Her memory is still strong of those moments and those things? She remembered, and I've encouraged her to talk about him, and it's okay to miss him. There have been a few. కృష్ణవంశీకి వైవిఎస్ చౌదరి ఇచ్చిన టెలిఫిలిం పేరు అదే, నాట్ వితౌట్ మై డాటర్. కానీ అంతకంటే ముందు నాట్ వితౌట్ మై డాటర్ అనే ఈ కథని ఆమె నవలగా ప్రచురించింది. ఎవరు? డాక్టర్ బెట్టి అహ్మదే. అక్కడ చాలా ఫేమస్ నవల అది. తన భర్తతో అక్కడ అతిపెద్ద ఉమ్మడి ముస్లిం కుటుంబంతో పోరాడి కూతుర్ని బయటకు తీసుకుని పారిపోయిన ఆ అమెరికన్ క్రిస్టియన్ లేడీ ఆ దేశ సరిహద్దు దాటడానికి మరింత మంది ముస్లింల నుంచి తప్పించుకుని చేసిన అతిపెద్ద సాహసమే నాట్ వితౌట్ మై డాటర్ కథ. నవల అద్భుతంగా ఉంటుంది. డిస్క్రిప్షన్ లో లింక్ కూడా పెట్టాను నేను. అలాగే ఆ టెలిఫిలిం లింక్ కూడా నేను పెడుతున్నాను, ఒకసారి చూడండి. అంతఃపురంతో కంపారిజన్ కాదు కానీ ఒక కథ ఎన్ని మలుపులు తీసుకుని తెలుగులోకి వచ్చింది అన్నదానికి ఈ వీడియో అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి ఒక మోటివేషన్ లా కుదిరిలాగా చేశాను. సో ఇప్పుడు వీడియో కంటిన్యూ చేస్తే, ఇరాన్ నుంచి తప్పించుకుని వచ్చేసి ఆ సంఘటనలన్నీ మొత్తాన్ని నాట్ వితౌట్ మై డాటర్ పేరుతో నవల రాసి పబ్లిష్ చేసింది రచయిత్రి. ఆ నవల రైట్స్ తీసుకుని బ్యాట్మ్యాన్ సినిమాలో చేసిన యాక్ట్రెస్ అయిన సాలీ ఫీల్డ్స్ ని పెట్టి టెలిఫిలిం కింద రూపొందించారు మేకర్స్. అంతఃపురం ఎలా రూపొందింది? వైవిఎస్ చౌదరి నాట్ వితౌట్ మై డాటర్ డివిడి ఇవ్వగానే
ఇదే కథకి రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని చేకూరుస్తూ మూర్ఖపు మనస్తత్వాల్ని ఆపాదించి బాంబ్ బ్లాస్ట్ని, సగం తెగిన డెడ్ బాడీల్ని అంబియన్స్ గా పెడితే ఎలా ఉంటుందని కృష్ణవంశీ ఆలోచించడం మొదలుపెట్టాడు. సింధూరం తర్వాత ప్లెజెంట్ కామెడీ సినిమా అయిన చంద్రలేఖ చేసే సమయానికి టెలిఫిలింలో జరిగిన డాక్టర్ బెట్టి మహమ్మద్ ఇన్సిడెంట్ గురించి మరింత రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు కృష్ణవంశీ. ఎందుకంటే ఇది ఒక యథార్థ సంఘటన కాబట్టి నిజంగా ఏమేం జరుగుంటుంది, ఆ రచయిత్రి తన ముస్లిం భర్త, ఆ కుటుంబం, ఆ ఇరాన్ మనుషుల దగ్గర నుంచి ఏ విధంగా తప్పించుకుంది అన్న దాని మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. అది సింధూరం కంటే వైలెంట్ గా ఉంటూ సరిగ్గా డ్రామాని బ్యాలెన్స్ చేస్తూ రావాలని ముందే ఫిక్స్ అయ్యాడు డైరెక్టర్ కృష్ణవంశీ. ఈ వైలెన్స్ ని బ్యాలెన్స్ చేయడం అనే అంశం అందరికంటే కూడా ప్రకాష్ రాజ్ ని ఎక్కువ ప్రభావితం చేసింది. ఒకానొక సన్నివేశంలో 30 టేకిల్ చేస్తే గానీ యాక్సెప్ట్ చేయలేదు కృష్ణవంశీ. నేను కె బాలచందర్ లాంటి దిగ్గజం దగ్గర పనిచేశాను, ఇప్పటికే పలుసార్లు నేషనల్ అవార్డులు అందుకున్నాను, నువ్వేంట్రా కృష్ణవంశీ నా చేత 1 more ఎక్కువ చేస్తున్నావు అని చెప్పి ప్రకాష్ రాజ్ విసుక్కున్నారట. కానీ అవుట్పుట్ చూసిన దగ్గర నుంచి కృష్ణవంశీ అంటే ఏంటో గుర్తించిన ప్రకాష్ రాజు అప్పటి నుంచి తన ప్రాణ మిత్రుడిగా మారిపోయారు. యారా అంటే యారా అనుకునే లెవెల్కి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనే విషయం ఇండస్ట్రీలోనే కాదు సాధారణ ప్రేక్షకుల్లో కూడా తెలుసు. వాళ్ళిద్దరూ యారా ఒరే అని పిలుచుకునే లెవెల్కి స్నేహితులైన దానికి ప్రధాన కారణం అంతఃపురం షూటింగ్ రోజులేనని పదే పదే గుర్తు చేసుకుంటారు ఇద్దరు. 17 takes 30 takes కూడా ఉన్నాయి. ప్రకాష్ రాజు అంటే గ్రేటెస్ట్ యాక్టర్ కూడా 30 takes వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నాకు చిరాకు పడుతున్నా మా ఇద్దరికి చదువు కాబట్టి ఏంట్రా దొబ్బుతున్నావు అని అంటాడు. అది కాదురా, ఇది నేను చూస్తున్నది, ఇది కావాలి. ఐ డోంట్ వాంట్ దట్ రెగ్యులర్ ప్రకాష్ పవర్ఫుల్ ఇంటెన్స్ ఇమేజ్. దిస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ గై. ఈ కథ ప్రధానంగా సాగేది ఒక తల్లి తన బిడ్డను తీసుకుని చెరసాల లాంటి కట్టుదిట్టమైన కుటుంబాన్ని, ఆ ప్రాంతాన్ని దాటడమే. మధ్యలో మనసున్న మహారాజు ఒకడు కాపాడడానికి రావాలి. ఆ మహారాజ్ క్యారెక్టర్ చిల్లర దొంగ పాత్ర అయి ఉండాలని రాసుకున్నాడు కృష్ణవంశీ. అలా అయితే క్షణక్షణం ఛాయలు కనబడతాయని తన గురువు ఆర్జీవీ టచ్ చేసిన ఏ సీను కూడా తాను టచ్ చేయకూడదని నిర్ణయించుకున్న కృష్ణవంశీ ఆ చిల్లర దొంగని సారాయి స్మగ్లర్ గా మార్చేశాడు. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అంతఃపురంలో జగపతి బాబు పాత్ర సారా అమ్ముకుంటూ ఉంటుంది, ఒక అమ్మాయికి అనుకోకుండా మధ్యలో దూరి హెల్ప్ చేస్తుంది. ఇదే టెంప్లెట్ క్షణక్షణం సినిమాలో కూడా ఉంటుంది. ఏదో అనుకోని ఇబ్బందుల్లో పడిన శ్రీదేవిని కాపాడడానికి వెంకటేష్ అనుకోకుండా మధ్యలో దొరుకుతాడు. అక్కడ వెంకటేష్ చిల్లర దొంగ అయితే ఇక్కడ జగపతి బాబు సారాయి స్మగ్లర్, అంతే తేడా. జగపతి బాబు పాత్రను చేయడం తన వల్ల కాదన్న షారుఖ్ ఖాన్. అంతఃపురం సినిమాలో జగపతి బాబు పాత్రని సైమల్టేనియస్ గా తమిళ్లో పార్థిబన్తో రీషూట్ చేశారు డైరెక్టర్ కృష్ణవంశీ. కానీ అక్కడ పార్థిబన్ అంత మాస్ హీరో కాదు, చాలా సాఫ్ట్ రోల్స్ లేదా ఇంటెన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసే విలక్షణ నటుడు కమ్ ఫిల్మ్ మేకర్ మాత్రమే. పార్థిబన్ ఏ కోసానా కూడా పర్సనాలిటీలో కానీ మాస్ అపీల్లో కానీ జగపతి బాబు లాంటి ఒక పర్సనాలిటీని మ్యాచ్ అయితే చేయడు. షారుఖ్ ఖాన్ లాంటి మాస్ ఇమేజ్ను కూడా కలిగి అయితే లేడు. కానీ జగపతి బాబుని షారుఖ్ ఖాన్ ఓవర్టేక్ చేసే లెవెల్లో నటించాడు. హిందీ రీమేక్లో జగపతి బాబు చేసిన సారాయి వీర్రాజు పాత్రని షారుఖ్ ఖాన్ చేయడం విశేషం. అప్పటికి హిందీ రీమేక్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ హిందీ రీమేక్ కన్ఫర్మ్ అయిన తర్వాత జగపతి బాబు చేసిన సారాయి వీర్రాజు అనే పాత్రని షారుఖ్ ఖాన్ వాలంటీర్గా ముందుకొచ్చి తానే చేయడం విశేషం. దానికి కూడా కృష్ణవంశీ డైరెక్టర్. 2 సినిమాల్ని కాదు 3 సినిమాల్ని కూడా పదే పదే చూసి కంపేర్ చేసిన నాకు 3 కూడా పర్ఫెక్ట్ గా నచ్చాయి. అంతఃపురం జగపతి బాబుకి ధీటుగా ఆ పాత్రలో ఫ్లేవర్ ని ఏమాత్రం తగ్గకుండా పర్ఫెక్ట్ గా నటించారు పార్థిబన్. మరో స్టార్ ఎవరైనా చేస్తుంటే ఆయన చేసిన ఆ చిన్నపాటి మ్యాజిక్ అంత కరెక్ట్ గా వచ్చి ఉండేది కాదు. అంత ఈజీని సారాయి వీర్రాజు పాత్రకి తమిళ వర్షన్ అయిన దుబాయ్ పాండ్యన్ పాత్రలో కనబరిచారు పార్థిబన్. ఇక్కడేస్తే మెడక ఎక్కి అక్కడ పడాలి, ఇక్కడే ఉండకూడదు. நான் இங்கதான் இருப்பேன். என்ன சிம்ம 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 அந்த நாய் சிம்மங்கிட்ட போய் சொல்லு. சாரி சொல்லு, சாரி சவுண்டா சொல்லு, சாரி. హిందీ రీమేక్ లో కృష్ణవంశీ ముందుగా ఈ మాస్ పాత్రకి హీరో గోవిందన్ అనుకున్నారంట. రీమేక్ లో నటించడానికి ముందు తెలుగు ఒరిజినల్ వెర్షన్ అంతఃపురం చూసిన షారుఖ్ ఖాన్ ఈ సినిమా ఒప్పుకోవడానికి టెన్షన్ పడ్డాడు మొదట. కానీ సవాల్గా తీసుకుని చేశాడు. షూటింగ్ జరిగేటప్పుడు కొన్ని సీన్లలో అయితే జగపతి బాబు రేంజ్ లో తాను పెర్ఫార్మెన్స్ చేయలేకపోయినని కంపేర్ చేసుకునేవాడు. వీడెవడో ఒక రాక్షసుల్లో నటించాడని చెప్పి షారుఖ్ ఖాన్ పొగిడాడంటే మన అంతఃపురం జగపతి బాబు పాత్ర ఏ రేంజ్ లో పండిందో అర్థం చేసుకోవచ్చు. ఐ గాట్ వాజ్ వెదర్ యూ కెన్ పుట్ ఇట్ ఆర్ నాట్. అంతఃపురం షారుఖ్ ఖాన్ ఇచ్చిన కాంప్లిమెంట్. 10-15 టేకులు అయిన తర్వాత ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ వాట్ దట్ బాస్టర్డ్ డిడ్. అది ఇస్ అ కాంప్లిమెంట్.
ఈ కోణంలో ఆలోచించలేదన్న నిర్మాత. చంద్రలేఖ తర్వాత జెమినీ కిరణ్, తమ్మారెడ్డి భరద్వాజ సినిమా చేయమని కృష్ణవంశీని అడగడంతో నాట్ వితౌట్ మై డాటర్ని అంతఃపురంగా మార్చి కథ అనుకున్నట్టు వైలెన్స్ని కళాత్మకంగా చూపించబోతున్నట్లు చెప్పాడు. అప్పటికే భరద్వాజ్ గారికి ఆ టెలిఫిలిం అంటే ఎంతో ఇష్టం. ఆయన దగ్గర నవల్ రైట్స్ కూడా ఉన్నాయి. అంతకుముందే ఎస్వి కృష్ణారెడ్డి అమ్మ పుట్టిన ఊరు సినిమా కూడా నాట్ వితౌట్ మై డాటర్ ఆధారంగా తీశారు. జయసుధ గారి వెర్షన్ ఒకటి ఉంది, జయప్రద గారి వెర్షన్ కూడా మరొకటి ఉంది. లిస్ట్ వేసి చూస్తే నాట్ వితౌట్ మై డాటర్కి తెలుగు వెర్షన్లు చాలా ఉన్నాయి. కానీ నిర్మాత కిరణ్, భరద్వాజులు తాము ఇలా ఆలోచించలేకపోయామని ఈ నాట్ వితౌట్ మై డాటర్ సబ్జెక్ట్ని అంతఃపురం రూపంలో కృష్ణవంశీ దృక్కోణంలో చాలా కొత్తగా ఉందని చెప్పి ఆయన్ని మెచ్చుకుని ప్రాజెక్ట్ని మొదలుపెట్టారు. అంతఃపురం ఎంత సక్సెస్ అయిందంటే ఇప్పటికీ ఈ సినిమాలో సౌందర్య బదులు తనని తీసుకోలేదే అంటూ తన భర్త కృష్ణవంశీని చిరుకోపంతో రమ్యకృష్ణని నిలదీస్తూనే ఉంటారట. అంతఃపురం కథలోని ప్రతి క్యారెక్టరైజేషన్ ఆ రేంజ్కి ఇంపాక్ట్ ఇచ్చింది. మరి కృష్ణవంశీని పొగిడేసిన తమిళ మీడియా. స్వతహాగా తమిళ మీడియా తెలుగు సినిమాలకి మంచి రేటింగ్ ఇవ్వదు, అసలు పట్టించుకొనే కోదు. అలాంటిది అంతఃపురం సినిమా విడుదలయ్యాక కల్కి, ఆనంద వికటన్ పోటాపోటీగా రాణించే పత్రికలు అనమాట. కల్కి అనే పేపర్లో కేపీఎస్ అనే జర్నలిస్టు అంతఃపురం సినిమా చూసి స్టన్ అయిపోయారు. ఎక్కడైనా వాషింగ్కి వాటర్ని వాడతారు, కానీ అంతఃపురంలో బ్లడ్ని వాడారు. అది ఎలాగంటే అంతవరకు కమల్ హాసన్ క్షత్రియపుత్రుడు సినిమా బ్లడ్ షెడ్లో విపరీతమైన వైలెంట్ సినిమాగా ఉంటే దాని రికార్డ్ని క్లీన్ వాష్ చేసింది అంతఃపురం అంటూ అభివర్ణించి మంచి పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. అంతఃపురం సినిమాలో నరసింహగా చేసిన ప్రకాష్ రాజ్ పాత్రని, అదే నరసింహ పాత్రని హిందీలో చేసిన నానా పటేకర్ నటన్ని చెప్పడానికి ఏకంగా పుస్తకమే రాయించాము. అంతఃపురం కాస్టింగ్ కి సంబంధించి సెపరేట్ వీడియో చేయొచ్చు. ఎందుకంటే సాయి కుమార్ పాత్రకి ముందు అరవింద్ స్వామిని అనుకున్నారు, కానీ ఆయన పారితోషికం విన్నాక వద్దనుకున్నారు. తర్వాత జగపతి బాబు పాత్రని తీసుకుందాం అనుకున్నారు, కానీ సాయి కుమార్ పాత్ర తాను చేయనని, ఒక మాసివ్ ఎలివేషన్ ఉన్న సారాయి వీర్రాజు పాత్రే తాను చేస్తానని చెప్పి ఆ క్యారెక్టర్ ఫిక్స్ అయ్యారు జగపతి బాబు. సో దాంతో హీరోయిన్ భర్తగా సాయి కుమార్ ఫిక్స్ అయ్యారు. జగపతి బాబు చేసిన పాత్ర అంతకుముందు రవితేజతో చేయిద్దాం అనుకున్నారు కృష్ణవంశీ. దాంతో సినిమాలో రవితేజ లేకుండా పోయాడు. సో అంతఃపురం సినిమాలో ఒక క్యారెక్టర్కి సంబంధించి ఈ వీడియో చేయడం జరిగింది. అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి ఏదో ఒక విధంగా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోస్ కూడా మరింత సర్ప్రైజింగ్గా ఉండేలా చూసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.